అంటే రోజా గారు ఒక సంచలన ఆరోపణ చేస్తారు. డిప్యూటీ సీఎం హోదాలో మీరు సినిమాల మీద దృష్టి మానేసి పరిపాలన మీద ప్రజల మీద దృష్టి పెట్టాలని చెప్పి రోజా గారు చెప్తారు. ఎలా స్పందిస్తారు ఆ మాటలకి? ఆమె మంత్రిగా ఉండగా జబర్దస్త్ నాటకాలు వేసుకుంటా పొదల్లో ఉండి చెట్ల చాటు నుండి ఈరోజు జనంలోకి రాకుండా మాట్లాడుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు నిత్యం ప్రజల్లో ఉండి ఆయన ఆర్థిక వెసులుబాటు ఏదైతే సినిమాల ద్వారా ఈరోజు ఆయనకి ఆర్థిక వెసులుబాటు సినిమాల ద్వారా వస్తుంది కాబట్టి దాని ద్వారానే ఈరోజు ఆయనకి ఇన్కమ్ అనేది ఉంది. అట్లాగే వైఎస్ఆర్సీపీ నాయకులు లాగా సెటిల్మెంట్లు, దందాలు, అవినీతి ఈరోజు వాటికి దూరంగా ఈరోజు మంచి నిజాయితీగా పరిపాలన అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శ చేసే అంత స్థాయి రోజాకు లేదు. గతంలో విమర్శలు చేసింది అసెంబ్లీ గేట్ కూడా పవన్ కళ్యాణ్ని దాటనివని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో కూర్చొని తీర్మానాలు చేస్తున్నారు. రోజా ఇంటికి పరిమితమైంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని రోజా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు, లేకపోతే కనుక జన సైనికులు వీరమహిళలు రోజాకి బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు ఏదైతే పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారో ఆ హామీలు ఇప్పుడు అమలు చేస్తున్నారా? ఖచ్చితంగా అమలవుతున్నాయండి. ప్రజలకి గతంలో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ సమీక్షా సమావేశాలు, విస్తృతస్థాయి సమావేశాల్లో, రౌండ్ టేబుల్ సమావేశాల్లో, అట్లాగే వారాహి యాత్రల సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీలు ఇచ్చారో అన్నీ కూడా కూటమి ప్రభుత్వం అమలు చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్నారు. ఇంకా మిగిలినవి కూడా ఖచ్చితంగా రాబోయే కాలంలో అమలు చేపిస్తారు. అంటే వైసీపీ పార్టీ అధినేత పదే చెప్తారు, వచ్చే అధికారం మందే, కళ్ళు మూస్తే 1 year అయిపోయింది, మిగతా 3 ఏళ్ల తర్వాత మనమే అధికారంకి వస్తామని చెప్పి నిజంగా వచ్చే పరిస్థితి ఉంటారా? వాళ్ళు కళ్ళగంటం తప్ప కళ్ళు తెరవలే మూసుకొని ఉంటే అలా కళ్ళల్లో కాలం గడుపుతూ ఉంటారు. ఖచ్చితంగా 20 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. దానిలో జనసేన పార్టీ భాగస్వామిగా ఉంటుంది.